మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. హరీష్ రావుపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు ఇటీవల జైలు నుండి విడుదలైన తన అనుచరులు బెదిరింపులు దిగుతున్నారని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది చేశారు పోలీసులు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మంత్రి హరీష్ రావుపై బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే చక్రధర్ గౌడ్ పంజగుట్ట పోలీసులకి గతంలో తన ఫోన్ ని టాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో అక్కడ కేసు నమోదు చేసి హరీష్ రావు అనుచరులు ముగ్గురిని కూడా వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఆ కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ముగ్గురితో కలిసి హరీష్ రావు తనను బెదిరిస్తున్నారని చెప్పేసి, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి కూడా కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చక్రధర్ గౌడ్ ఏదైతే కంప్లైంట్ చేశారో ఆ కేసుకు సంబంధించి విత్డ్రా చేసుకోవాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా తనని బెదిరిస్తున్నారని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ ఫిర్యాదు పైనే పలు సెక్షన్ల కింద బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పంజగుట్టలో కూడా హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావు ఈ అరెస్ట్ అయిన ముగ్గురిపై కేసు నమోదైంది. మొత్తం 5గురిని నిందితులుగా కేసులో చేర్చడం జరిగింది. ఆ కేసునే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి బెదిరిస్తున్నారని చెప్పేసి ఈ చక్రధర్ గౌడ్ బాచుపల్లి పోలీసులకు మరో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో సురేష్, అంటే మెయిన్ గా ఏదైతే కేసు ఫిర్యాదు చేశారో ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు హరీష్ రావుకు సంబంధించి? అంటే తన ఫోన్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రధర్ గౌడ్ ఫోన్ ను ఆయన కుటుంబ సభ్యులది అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు, బ్లాక్ మెయిల్ చేశారు. ఆ కేసుకు సంబంధించి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో తను ఫిర్యాదు చేశాను. ఆ కేసు నమోదైనప్పటి నుంచి మళ్ళీ హరీష్ రావు బెదిరింపులకు దిగుతున్నారు. అదేవిధంగా ఆయన అనుచరులు ఎవరైతే ముగ్గురు జైలు నుంచి విడుదలయ్యారో వంశీకృష్ణ, పరశురాములు, సంతోష్ కుమార్ వీరి ముగ్గురు కూడా మళ్ళీ బెదిరింపులకు పాల్పడుతున్నారు, నన్ను బెదిరిస్తున్నారని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేశారు. హరీష్ రావు అండ చూసుకునే వీరు బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు పలు సెక్షన్ల కింద. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, అంటే ఈ కేసుకు సంబంధించి విచారించే అవకాశాలు ఎప్పుడున్నాయి పోలీసులు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశాడు కాబట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అసలు ఎవరు బెదిరించారు చక్రధర్ గౌడ్ ని, వంశీకృష్ణ ఏ విధంగా బెదిరించాడు, ఎక్కడికి వచ్చి బెదిరించాడు అనేది దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పంజగుట్ట నమోదైన కేసులో హరీష్ రావు హైకోర్టులో స్టే తెచ్చుకోవడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ విచారించే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరో కేసు బాచుపల్లిలో నమోదైంది కాబట్టి ఈ కేసులో కూడా హరీష్ రావును విచారించే అవకాశం కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.